బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానపల్లి తాండ గ్రామంలో లంబాడి మహిళలతో సరదాగా నృత్యం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడీ రంగయ్య వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ నేత ఉమామహేశ్వర నాయుడు. అమలినేని సురేంద్రబాబు ఓ డేరా బాబా. కళ్యాణదుర్గం ప్రజలు డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిత్వం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్య గెలుపొందడం జీర్ణించుకోలేకనే కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఓటమిని గమనించే సురేంద్రబాబు తన పర్సనల్ సిబ్బందితో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులకు దింపుతున్నాడు. గుర్తు పైన ఎప్పుడు ఓటేయాలా, రంగయ్యను ఎప్పుడు గెలిపించాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు తెలియ. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈసారి జరిగే ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకవైపు కళ్యాణదుర్గం సంబంధించినటువంటి మనిషి కాదు, ప్రజాస్వామ్యం తెలియనటువంటి మనిషి ఒకవైపు, డబ్బుల సంచులతో వచ్చినటువంటి మనిషి మరొక వైపు, 25 సంవత్సరాల అధికారిగా ఒక మచ్చ లేకుండా పనిచేసినటువంటి మనిషి, 5 సంవత్సరాల ఎంపీగా జగనన్న ఆశీస్సులతో అనంతపురం జిల్లాను అభివృద్ధి పరిచినటువంటి నాయకుడు, రాబోయే 5 సంవత్సరాల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమం పాటు పట్టించబోయే నాయకుడు మన రంగయ్యను గెలిపించాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. ఇంత పెద్ద ఎత్తున మాకు ఘన స్వాగతాన్ని మీరు అందించారు. ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగనన్న దృష్టిలో పెట్టుకోండి. మన కోసం 130 సార్లు బటన్ నొక్కి దాదాపు 4,127 కోట్ల రూపాయలు మన అకౌంట్లోకి చేర్చాడు ఆయన. మనల్ని ఫ్యాన్ గుర్తు మీద ఓడిపోతాం. ఏ సర్వేలు చూసినా కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ రంగాన్ని గెలుస్తున్నారని వస్తుంది. దీంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు పిచ్చిపట్టి మా ప్రచార రథాలను ఆపడం, మా ప్రచార రథాలకు కీసు లాక్కోవడం, మా కార్యకర్తలపైన దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నాం. మేము మా కార్యకర్తలందరికీ రంగయ్యన్న కానీ మేము కానీ ఒకటే చెప్తున్నాం, మనం గెలవబోతున్నాం, జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నాడు. వాళ్ళు చాలా పిచ్చి పట్టిపోయింది, ఓడిపోతున్నాం అనేది అర్థమైపోయి ఇటువంటి పనులు చేస్తున్నారు. సమ్మేళనం పాటించండి అని మనం చెప్తున్నాం. వాళ్ళు కేవలం టికెట్ కొనుక్కొని ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాదు, వేరే ప్రాంతానికి సంబంధించిన గూండాలను బౌన్సర్లను ఎంబడేసుకొని ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా రాజకీయాల్లో ఈ వాతావరణం లేదు. కేవలం ఒక ప్రోగ్రాం చేయాలంటే డబ్బులు ఇచ్చి కూలిచ్చి మనుషులు పిలుచుకొచ్చుకోవడం, మందు బాటలు పెట్టడం. మనం టీవీలో ఇంతకుముందు డేరా బాబా అని చూసాం. ఇంతకుముందు డేరా బాబా వేసుకొని లోపల అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. కళ్యాణదుర్గానికి ఒక డేరా బాబా అవతారం ఎత్తారు ఈ సురేంద్రబాబు. జిల్లా నుంచి అనేక మంది నాయకులు తీసుకొని వచ్చి మచ్చలేనటువంటి నాయకులు రంగయ్యన్న పైన విమర్శలు చేయడం, కుల సంఘాల మధ్య చిచ్చులు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలు ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళు, రాజకీయంగా ముందు చూపు ఉన్నటువంటి వాళ్ళు, కమ్యూనిస్టులు పాలన జరిగినటువంటి పరిస్థితి కళ్యాణదుర్గంలో ఉంది. అందుకోసం చైతన్యవంతమైనటువంటి వాళ్ళు డబ్బు సంచులకు కానీ వాళ్ళు ఇచ్చే ప్రలోభాలకు కానీ లోపడకుండా ఎప్పుడు 13వ తారీఖు ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున తీర్పు ఇవ్వబోతున్నారు. అనంతపురం జిల్లాలో ఈ పార్లమెంట్లో జరిగే 7 నియోజకవర్గాల్లో పెద్ద మెజార్టీతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రంగయ్యను గెలిపించబోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేసే దాంట్లో భాగంగా అనంతపురం జిల్లాలో శంకరనారాయణ గారిని ఎంపీకి అత్యధిక మెజార్టీ కళ్యాణదుర్గం నుంచి ఇచ్చే దాంట్లో భాగంగా మేము పనిచేస్తున్నాం. అది తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ పని చేస్తున్నారు.